మనకి ఆనందాన్ని ఇస్తారు. పరిశుద్ధాత్ముడు మనకి ఆనందం ఇస్తారు. ఎన్ని ఆపదలు, ఆపదలు గెలవు. ఆనందం ముందు అన్నీ ఓడిపోతాయి. అందుకే మనం ఆనందం అడగాల దేవుడిని. దేవుడి ఆత్మ లేదనుకోండి, మనం దేవుడి యొక్క ఆనందాన్ని కోల్పోతాం. అందుకే యెషయాలో చెప్పారు కదా, పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నాం అంటాం. మనం కొత్త నిబంధనలు కూడా చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నాం అని ఉంటుంది. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట చూడండి. విమోచన దినం వరకు ఆయన యందు మీకు ముద్రింపబడి ఉన్నారు. మనం ఏమై ఉన్నాడు? పరిశుద్ధాత్మ విమోచన కొరకు విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ముద్రేసాడు. మనం అడగాలి, రోజు ప్రార్థన చేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మతో నింపండి. ఆనందం రాలా, మళ్ళీ నింపండి అని అడగాలి. మరి యేసు యొద్దకు వచ్చి మీకు ఆనందం లేకపోతే యేసు దగ్గర రాని వాళ్ళు ఎలా వస్తారు చెప్పండి? మీ వల్ల రావాలి కదా. యేసు దగ్గర రావాలంటే మీరు తీసుకొస్తే వస్తారు, తెలుసుకుని వస్తారు. మీ ద్వారా రావాలనుకున్నప్పుడు, దేవుడు ఆత్మ తీసుకురావాలనుకున్నప్పుడు మీకేముండాలి? పరిశుద్ధాత్మ కుమ్మరింపు, నింపుదల నివసించాలి పరిశుద్ధాత్మ. అప్పుడు మీరు ఆనందం ఉంటుంది. మిమ్మల్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో ఏంటి ఇవి నమ్ముకున్న దేవుడు, మనం కూడా నమ్ముకుందాం. ఇవి ఎంత ఆనందం ఉందో, ఈయన ఎంత ఆనందం ఉన్నాడు. ఉద్యోగంలో కానీ, సమస్యలో కానీ, కష్టాల్లో కానీ, బాధల్లో కానీ ఎంత ఆనందం ఉన్నాడు. ఈ నమ్ముకున్న దేవుడు మనం నమ్ముకుందాం. నేనేం చేయాలి, ఏసి నమ్ముకోవాలంటే నన్ను నడుచుకుని అడుగుతాడు. మీకు ఆనందం ఉంటే, మీకు ఆనందం తడుకున్న కొత్తాలు అమ్మ ఈ చర్చి కదా ఇంకా తడుకుంటుంది బాగా. చర్చి కదా ముందు రోజు ఒకసారి గొడవ, ఈ చర్చి కదా రోజు 3 సార్లు గొడవ. నాయన ఎంతో పాటు మన ఇంత రోజు 6 సార్లు గొడవ అయితేమో అసలు ఆయన ఇంకా మంచివాడు కాదు అని కొంతమంది బాధ్యత రాదు. ప్రాంతానికి కొంతమంది బంధువులు రాదు. మనం వెళ్ళి క్రిస్మస్కి వెళ్ళి కార్డు ఇచ్చిగా మా చర్చిలో కిస్మిస్ పండుగ రమ్మన్నాం అనుకో, వద్దులే అమ్మ మీ ఇంట్లో మీ చర్చికి కిస్మిస్ పండుగ వచ్చు అంటే, మా ఇంట్లో మిరియాలు నూరుకున్న పరిస్థితులు శుద్ధి, మాకు మిరియాలు వద్దు, కిస్మిస్ వద్దు, ఇలా నా వెళ్ళండి అంటారు కొంతమంది. అందుకనే మనం ఎవరు నివసించాలి? పరిశుద్ధాత్మ వల్ల ఆనందం. వెళ్ళిపోదామా? ఇంకా నేర్చుకుంటున్నావు అంటే వెళ్ళిపోదాం. 31 అయింది, వెళ్ళిపోదాం అంటే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదాం. మీ బాధలు చదువుతుంటే నాకు కష్టంగా వస్తుంది. కష్టంతో ఎలా పెట్టారు? మొక్కలు అలా పెట్టారు, ఆటోలో మొక్కలు అని నేను చూశాను. నంద్యాలలో 2 చోట్ల చూశాను, ఒకసారి కాదు. ఆ బాధ కోసం ఇలా 2 సార్లు ప్రశ్నించేటప్పుడు ఇంకా డాక్టర్ వస్తూ ఉంటుంది. అవునా ఆపేసినా అంటే అది అలా పెట్టారు. అందరికి ఆపేసి చేయాలంటే నవ్వండి. ఎలా నవ్వాలన్నయ్య? అది కూడా మీరే చెప్పండి అంటున్నాను. హల్లెలూయా. ఆనందం కావాలి మనకి. ఈ ప్రార్థన పెట్టింది మన సహవాసం, ముందు సంఘం బలంగా ఉండాలని. ప్రార్థన కార్డు వెనకాల రాశాడు చివర సహవాసం ఏమాలంట, అంత ముందు కంటే బలపడాలి. మన ఇంట్లో ఆనందం లేదంటే మీకేమో అర్థం కావాలి, నా కుటుంబంలో భక్తులకు సంబంధమైంది నివసిస్తుంది అని అర్థం అవ్వాలి మీకు. కంటే ఆనందం ఉంటే నా ఇంట్లో యేసయ్య ఆత్మ నివసిస్తున్నారు, నా ఇంట్లో ఆత్మ పరిశుద్ధాత్మ నివసిస్తున్నారు. అందుకే మన ఇంట్లో నివసించాలమ్మా పరిశుద్ధాత్మ. చెప్పండి, మన ఇంట్లో నివసించాలా? ఇంకొక మాట, పరిశుద్ధాత్మ నివసిస్తూ కలిగే ఆనందం గురించి చూసి ఇంకో సబ్జెక్ట్కి వెళ్దాం అవకాశం ఉంటే, లేకపోతే మనం ముగించుకుందాం. అపోస్తల కార్యాలు చూడండి. మీరు వింటామంటే చెప్తాం, విన్నంటే వెళ్ళిపోతాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుంచి 26వ వచనం చదువుతాం. చూడండి వాళ్ళ ఆనందం ఎలాగో, పరిశుద్ధాత్మల ఆనందం. కావున మొదటి వచనం చదువుతాను. మొదటి అధ్యాయము, అది 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపడ్డారు వాళ్ళు. చూడండి ఎలా ఉన్నారు. అదే 2వ అధ్యాయం. ఇప్పుడు కావున ఇప్పుడు చూడండి, వాళ్ళ పరిశుద్ధాత్మ నింపడిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు. పేతురు, యోహాను, యేసు శిష్యులే వీళ్ళు
వీళ్ళు పరిశుద్ధాత్మ ఉంది కానీ నివసించట్లా, ఉంది కానీ కొలతలేని కంప్లీట్ గా లేదు. కంప్లీట్ గా పరిపూర్ణంగా అధికారం నుంచి నన్నెట్టుదాకా దేవుడు నిన్ను ఆవరించాలి. అందుకని కావున పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నా హృదయం ఉల్లసించెను, కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా నాలుక ఆనందించెను. హల్లెలూయా. 47వ వచనం చదువుతాం. ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచు ఉండి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము అనేక మంది వస్తున్నారు. అయ్యా ఉత్సాహం కావాలి, ఆనందం కావాలి. మాకు ఆనందం ఎలా వస్తుంది? ఇదిగో పరిశుద్ధాత్మ వల్ల వస్తుంది ఆనందం. ఎలా వల్లంట? అయితే మేము కూడా వస్తామయ్యా, పరిశుద్ధాత్మతో నింపడతామయ్యా, మాకు యేసే కావాలయ్యా, రక్షణ పొందుతామయ్యా, రక్షణ ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం. మనం నమ్ముకున్న దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం అంటే ఆనందం కోసం. ఆనందం లేదు దేవుడు నమ్ముకున్నాం అంటే ఆ ఆనందం ఇచ్చే పరిశుద్ధాత్మను మనం దుఃఖపడుస్తున్నాము. కొత్త నిబంధనలో చెప్తున్నాడు, కొత్త నిబంధన ఎఫెసీ పత్రికలో చెప్తాడు, మీరు దేవుడి ఆత్మను దుఃఖపరుస్తున్నారు. పాత నిబంధన యెషయా 43 చెప్తారు, మీరు దేవుడి ఆత్మను దుఃఖపరుస్తున్నారు. ఆత్మని ఎందుకు దుఃఖపరుస్తున్నాం అంటే భక్తులకు సంబంధమైన వాటిని నమ్ముతున్నారు, భక్తులకు సంబంధమైన వాటి మీద వెళ్తున్నారు, భక్తులకు సంబంధమైన వాటి మీద ఆధారపడుతున్నారు. దేవా నీ మీద ఆధారపడుతున్నా, నేను పరిశుద్ధాత్మతో నింపు, నాకు ఆనందం లేదు. ఏ భక్తులకు సంబంధమైన డబ్బు వల్ల నాకు ఆనందం శాశ్వతమైన ఆనందం కాదు, భర్త వల్ల శాశ్వత ఆనందం కాదు, బిడ్డ వల్ల శాశ్వత ఆనందం కాదు, పొలము స్థలం వల్ల శాశ్వత ఆనందం కాదు, లంచము వడ్డీ వల్ల నాకు శాశ్వత ఆనందం కాదు, ఉన్నతమైన ఆస్తులు మేనగదుల వల్ల నాకు శాశ్వత ఆనందం కాదు. నీ వల్లనే నాకు ఆనందం, నా బిడ్డలకు నీ వల్ల ఆనందం, నా మనవుడికి నీ వల్ల ఆనందం, నా భర్తకు నీ వల్ల ఆనందం, నా భార్యకి నీ వల్ల ఆనందం. నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి. ఏం కావాలన్నా మనకి? కానీ నువ్వు అడగాలి దేవుడిని. కూర్చొని వచ్చి అయిపోయింది వెళ్ళిపోయావు తల్లి ఇచ్చింది, ఏమీ ఆనందం ఉండదు. ఇంతకాలం ఏడ్చావు మనం, ఇంతకాలం దుఃఖపడ్డావు మనం, అలా ఆనందించాలని దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతూ ఉంది. ఇంకొక మాట ఆనందం గురించి చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి 4వ వచనం చదువుకుందాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. భక్తులు ఏం చెప్తారు? పౌలు గారు తెలుసా, ఎన్ని కష్టాలు వచ్చినాయో నాకు, నేను ఆనందంగా లేనా? ఉన్నాను కదా. ఎలా ఉన్నావు పౌలు గారు? పరిశుద్ధాత్మ వలన ఆనందం. కదా వల్ల ఆనందం అంట. అందుకని అంటారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించు. మరలా చెప్తున్నాను ఆనందించండి. ఎన్నిసార్లు చెప్తున్నాడు ఆనందించండి, ఆనందించండి, చింతించమాకండి, దిగులు పడమాకండి, బాధపడమాకండి. మీ దేవుడు సజీవుడు, మన దేవుడు సర్వశక్తి గలవాడు. ఆయన నమ్ముకున్నామంటే మనకు ఆనందం ఉండాలి, ఆయన నమ్ముకున్నందుకు ఆనందం ఉండాలి. ఆయన ఉన్నాడులే, ఆయన చూస్తాడులే, ఆయన సహాయం చేస్తాడులే, ఆయన కుటుంబాన్ని సరిచేస్తాడులే, కుటుంబాన్ని చక్కదిద్దుతాడులే అని ఆనందం ఉండాలని దేవుడు ఒక వాక్యం చెప్తుంది. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, అక్క, అమ్మ, ఒక్కసారి దేవుడు వైపు చూడు. దేవా నాకు ఆనందం లేదు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం కావాలి. ఎవరి వల్ల కలిగే ఆనందం కావాలమ్మా? బహుగా యేసు ఆనందించాడు. పరిశుద్ధాత్మతో నింపబడి బహుగా దేవుడు యేసయ్య పరిశుద్ధాత్మ నింపడి బహుగా ఆనందించాడు. బహుగా యేసయ్య నమ్ముకున్న మనవడు ఏం చేయాలి? బహుగా ఆనందించాలి. దేవుడు పని చేయాలని దేవుడు పని చేయాలా? చీకలు ఉన్నాయా? లేవుగా, అది రాలేదు. నీళ్ళు ఉన్నాయా? లేవుగా, అది రాలేదు. స్వల్పంగా లేదుగా, నేను రాలేదు. దేవుడి పని అనగానే కొంతమందికి బ్రెయిన్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్లడ్ క్లాట్ అయిపోతుంది, రక్తం గట్టిగట్టేసిద్దాం. దేవుడి పని అనగానే ఏమి పనులు ఉన్నాయి మన సమాజంలో ఏదో చేసుకోవాల్సిన పనులు అయిపోతుంది కొంతమంది. దేవుడి ఆత్మ మనం నివసిస్తే ఆత్మ అంటది, నువ్వు దేవుడి పని చెయ్యి, 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 ఆనందం ఉంటుంది నీకు. కాబట్టి సహోదరుల వల్ల ఆపద వచ్చిందో ఆయన ఆనందపడ్డాడు పౌలు గారు.
సముద్రంలో ఆపద వచ్చిందో ఆయన ఆనందపడ్డారు. అన్ని జనంలో ఆపద వచ్చిందో ఆయన ఆనందపడ్డారు. 190 దెబ్బలు తిన్నారు, ఆయన కొరదాలు దెబ్బలు తిన్నారు, ఆయన ఆనందపడ్డారు. బెత్తాలు తిన్నారు, ఆయన ఆనందపడ్డారు. అన్ని ఆపదలు వచ్చినాయి, ఆనందపడ్డారు. ప్రయాసంతో ఆనంద, కష్టాలతో ఆనందం, తరచుగా జాగాలు వంటి రోజు వెనుకమంటువంటి ఆయన ఆనందం. ఎందుకంటే ఆనందం పౌలు గారు ఏముంది? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. చెప్పండి, పౌలు గారు ఎందుకు నింపబడ్డారు? గట్టిగా చెప్పండి. అందుకే ఆయనకు ఆనందం. మనం కూడా పరిశుద్ధాత్మతో నింపడ్డాం అనుకోండి, మనకు కూడా ఆనందం ఉంటుంది. అందుకే మనం దేవుడి ఎదుగు వచ్చి లోకాసువార్త చూడండి. లోకాసువార్తలో నుంచి 11వ అధ్యాయం నుంచి 13వ వచనం. లోకాసువార్త 11వ అధ్యాయం నుంచి 13వ వచనం. 11, 13 చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. చూసారా, మనం ఏమడిగితే ఇస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మ అడిగితే ఎంతో నిశ్చయంగా ఇస్తాడు పరిశుద్ధాత్మ. మనం ఏమడుగుతున్నాం? మన అవసరం అడుగుతున్నాం, ఆ అవసరం తీరితే ఆనందం అనుకుంటున్నాం. ఓకే, అవసరం తీరిని ఆనందంగా ఉన్నాం. మళ్ళీ సమస్యలు చేయాలి వచ్చినాయి, మళ్ళీ కష్టాలు వచ్చినాయా వచ్చినాయి, మళ్ళీ బాధలు వచ్చినాయా వచ్చినాయి, ఇబ్బందులు మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ దుఃఖం, మళ్ళీ బాధ, మళ్ళీ ఆవేదన. అదే మనం పరిశుద్ధాత్మ అడిగితే చెప్పండి, ఎన్ని వచ్చినా ఆనందమే ఆనందం. ఎన్ని వచ్చినా ఏముంటుంది? ఆనందం నీలోని, ఆధారం నీలోని అని దేవుడి యొక్క పాట ఉంది. ఇస్తావు ఒకసారి, అది కూడా ఒక పాట పాడుకొని ఇంటికి వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఎంత కనిపించినా మీకు కదలనా. అందుకని నేనే కదులుతాను, ముందుకు ఆపేస్తాను, ప్రసంగం ఆపేసి వెళ్ళిపోదాం. ఆ పాట కోసుకుంటున్నాను ఒకసారి, ఆనందం నీలో కానీ, ఆనందం నీలో పాట వెళ్ళిపోదాం. మిమ్మల్ని బాధపడుతూ నాకు ఇష్టం లేదు, మీరు నవ్వమంటే నవ్వట్లా, అదవట్లా, ఏం చెప్పినా చేయట్లా, ఈరోజు ఎందుకో బాగా గట్టిగా ఉన్నారు. అందుకని హల్లెలూయా గట్టిగా వచ్చినప్పుడు శరణం పాడుకుందాం. దేవుడి కది అందరూ కలిసి పాడండి, నా పైన పాడండి. దేవుడి కది నామని మేము పలుకుతాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తుతిపాడుడా ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తుతిపాడుడా అన్నదే నన్ను ప్రేమించినావు, జీవితం కోసమే. ఈ యొక్క పాటైనా ఆనందంగా పాడండి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తుతిపాడుడా అదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. అదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవర కోటలో కన్నీటి బాటలో, కలవర కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తుతిపాడుడా
నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీదని నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడగా నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడగా నీ కొరకే రోజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవే ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తుతులాలురా సర్వసత్యమైన మార్గమై సంఘర్షణమైన ప్రాణమై సర్వసత్యమైన మార్గమై సంఘర్షణమైన ప్రాణమై లోకమహిమ చూడగా నీ జాడలు వీడగా లోకమహిమ చూడగా నీ జాడలు వీడగా నీతో నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నా ఆశ్రయం ఆనందం నీలో ఆధారం నీవే ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తుతులాలురా హల్లెలూయా. వచ్చిందా ఏమన్నా కొంచెమైనా ఈ బుక్లో నుంచి వచ్చిందా మీ దగ్గరికి? అంటే దేవుని మామూలు సేవ రాయలేదు పాట అందుకని. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాల నెంబర్ 2 రెండో విషయాన్ని చూద్దాం. పరిశుద్ధాత్మ వలన మనం నింపబడటం వల్ల పొందుకునే రెండోది తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి 5వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధాత్మ వలన మొదటిది మనం విన్నాము, ఆనందం కలుగుతుందండి. రెండోది కూడా మనం చూద్దాం. చూడండి ఒకసారి. మనము నీతిని అనుసరించి తీతు రాసిన పత్రిక అందరూ చూడండి 3వ అధ్యాయం నుంచి 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. చూసారా? రెండోది నూతన స్వభావం ఇస్తుందంట పరిశుద్ధాత్ముడు మనకి. ఏ స్వభావమా? ఫస్ట్ ఆనందం ఇస్తుంది. మనలో పరిశుద్ధాత్మ నివసిస్తుంది అనుకోండి, నివసిస్తే రెండోది మన స్వభావం మారిపోతుంది. కొంతమంది ఏమంటారు, ఈయన బుద్ధి మంచిది కాదు అంటారు, అది మారిపోతుంది. మనలో ఈయన బుద్ధి మంచిది కాదండి, ఈయన బుద్ధి మంచిది కాదు అంటారు, అది మారిపోతుంది. ఎప్పుడు మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నప్పుడు. వచ్చిపోవటం కాదు, అలా భాష మాట్లాడి మళ్ళీ మామూలుగా జీవించడం కాదు. నివసించుట. ఏం చేయుట? నివసించుట. ఒకఆయన అడుగుతున్నాడు, అయ్యగారు ఇంత చర్చిలో భాష మాట్లాడాను, ఇటు వచ్చి బయటకు సుగీత అవుతున్నాడు, ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రం వాస్తవం అని అడుగుతున్నాడు. కూర్చోట ఒక ఆయన ఏం చెప్పాలి? దేవుడిచ్చిన వరాన్ని, కృపా వరాన్ని ఏం చేస్తున్నాం? మనం స్వభావాన్ని మార్చుకున్నామా? మన స్వభావం మారిందా? నూతన స్వభావం పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చారా? నూతన స్వభావం ఇచ్చారా? నివసిస్తే మన స్వభావంలో పాతది ఏం కనిపించదు, ప్రాచీన స్వభావం కనిపించదు, నవీన స్వభావం కలిగి ఉంటాం మనం. ఎప్పుడు దేవుడి ఆత్మలో నివసిస్తున్నప్పుడు. నివసించాలి. అందుకే దేవుడి యొక్కకు వచ్చి దేవుడిని కొలత లేని ఆత్మతో నింపమన్నాడు. ఏ ఆత్మతోనమ్మా? కొలత లేని ఆత్మతో నన్ను అభిషేకించు. పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధనలో ఉన్న ముఖ్య లక్షణము పరిశుద్ధాత్మతో సంఘము నింపబడాలి. ఆది అపోస్తల సంఘము పరిశుద్ధాత్మతో
ఏంటో? పరిశుద్ధాత్మతో. ఏంటోనమ్మా? పరిశుద్ధాత్మతో. చూడండి, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం వాళ్ళు బోధిస్తూ ఉంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట, బలముగా వచ్చిందంట. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తిద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు అన్న 4వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. వారు ప్రార్థన చేయగానే, వారు ప్రార్థన చేయుచుండగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఆది అపోస్తలులైన 12 మంది కూడుకొని అనేకులతో ప్రార్థన చేస్తుంటే అది కంపించెను. అప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది. చూడండి, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తే రెండోది మన స్వభావం మారిపోతుంది. అంతకుముందు పేదగా భయపడేవాడు. పేదగా ఏం చేసేవాళ్ళు? భయపడేవాడు. ఇప్పుడు ఆయన స్వభావం మారిపోయింది. ఏం చేస్తాడు? జైలు వేస్తాడా ఏంటి? ఎందుకని? ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డ స్వభావం పోయింది. మనకి చిన్నప్పటి నుంచి కొంతమంది కొన్ని మెంటాలిటీలు ఉంటాయి, బుద్ధులు ఉంటాయి. కొంతమంది ఎలాంటి బుద్ధులు అంటే స్వార్థం అనేటువంటి బుద్ధి ఉంటుంది, అసూయ అనే బుద్ధి ఉంటుంది, కుళ్ళుమోతనం అనే బుద్ధి ఉంటుంది, అబద్ధాలు అనే బుద్ధి ఉంటుంది, దొంగతనము అనే బుద్ధి ఉంటుంది, వ్యభిచారం అనే బుద్ధి ఉంటుంది. కొన్ని రకాల బుద్ధులు ఉంటాయి. కొంతమందికి సహించలేని బుద్ధి, అవమానం భరించలేని బుద్ధి, ఇలా కొన్ని బుద్ధులు ఉంటాయి. కొంతమందికి కొన్ని బలహీనతలు. అవి ఏం చేస్తాయి తెలుసా? పరిశుద్ధాత్మ నీలోకి వస్తే వాటి నుంచి విముక్తి కలుగుతుంది. ఫస్ట్ హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తించింది. ఎప్పుడైతే నాకు దేవుడి సన్నిధికి, ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధికి వచ్చామో, దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపు. ఇక్కడ కూర్చున్నప్పుడు మీ బుద్ధి ఎలాగైతే దేవుడి కోసం జీవించాలనుకుంటుందో, దేవుడిలో ఉండాలనుకుంటుందో, బయటకు వెళ్ళిన తర్వాత కూడా అలా ఉండగలరు. మీరు ఉండగలరు. ఇక్కడే దేవుడు, బయట దేవుడు కదా మనకి. ఆయన అక్కడ ఇక్కడ ఎక్కడనే దేవుడు. ఆకాశం అందు ఆయనే దేవుడు, భూమి అందు ఆయనే దేవుడు, భూమి కింద నీటి అందు ఆయనే దేవుడు. ఆయనే నీ దేవుడు. నీకు బలం ఉంది, ఆరోగ్యం ఉంది, చెల్లి లెగిచి దేవుడు ఎందుకు రా. దేవుడిని పరిశుద్ధాత్మతో నింపు. నా బుద్ధి మార్చు. నూతన స్వభావం వస్తుందంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తే రెండోది నూతన స్వభావం. ఏం స్వభావం వస్తుందంట? పిరికి ఆత్మ పోతుంది. కొంతమంది పిరికితనం పోతుంది. దేవుడు చెబుతున్న మాట చూడండి, ప్రకటన గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథంలో నుంచి ఒక మాట చదువుతాం. వీళ్ళు పరలోకం చావు అని ఉంటుంది అనమాట. 21వ అధ్యాయం నుంచి 8వ వచనం అది పోతుంది మనలో నుంచి, ఆ స్వభావం పోతుంది. 21వ అధ్యాయం నుంచి 8వ వచనం ప్రకటన గ్రంథం 21. పిరిగితనం పోతుంది నీలో పరిశుద్ధాత్మ నివసిస్తే. అవిశ్వాసం పోతుంది నీలో పరిశుద్ధాత్మ నివసిస్తే. అసహ్యమైన స్వభావం పోతుంది నీలో పరిశుద్ధాత్మ నివసిస్తే. నరహత్య చేసే స్వభావం పోతుంది నీలో పరిశుద్ధాత్మ నివసిస్తే. నీ బుద్ధి బుద్ధి పోతుంది. నీలో నూతన స్వభావం వస్తుంది. నీవు పరిశుద్ధాత్మతో నింపబడిందే. మాంత్రిక తత్వం పోతుంది. నీవు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు నీ స్వభావం మారుతుంది. లోకంలో ఉన్న వాటి కాంక్ష పోతుంది. దేవుడు ఆత్మలో వర్షం నీ స్వభావం మారుతుంది. అబద్ధిక స్వభావం పోతుంది. నీలో దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నీలో వచ్చినప్పుడు నూతన స్వభావం వస్తుంది. అగ్నిగుండంలో మండు గుండములో పడతారు వీళ్ళు. ఎవరు? పిరికివాళ్ళు, అవిశ్వాసులు, అసహించుకునేవాళ్ళు, హత్య చేయవాళ్ళు, వ్యభిచారం చేయవాళ్ళు, మాంత్రికించుకున్న వాళ్ళు, విఘాతికులు, అబద్ధికులు అగ్నిగుండంలో పడవేయబడతారు. కానీ ఇది నీ రోజు దేవుడు తీసేసి నీకు నిత్యరాజ్యాన్ని ఇస్తాడు. అందుకే ఈ భూమికి తన ఆత్మను పంపించాడు. తన ఆత్మ నీలో నివసించి తీరాలి. రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు. నీవు ఎక్కడైనా ఒకేలా ఉండాలంటే నువ్వు నీలో దేవుడి ఆత్మ నివసించాలి. సహోదరుడా, దేవుడు ఆత్మ నీలో నివసిస్తేనే నీ స్వభావం మారుతుంది. కొంతమంది అప్పుడు చేసే స్వభావం, అప్పుడు కొంతమంది క్రెడిట్ కార్డు తీసుకునే స్వభావము, లోన్ తీసుకునే స్వభావము, కొంతమందికి ఎదుటి వాళ్ళకు దొంగతనం చేసే స్వభావం, కొంతమందికి ఎదుటి వాళ్ళు బాగుంటే చూడలేని స్వభావము, రకరకాల దేవుడికి విరోధమైన స్వభావాలు మనలో పోవాలంటే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీ స్వభావం నూతనమవుతుంది. వీడు మారేది నిజంగా మారేది. ఈ అమ్మాయి మారింది.
ఈ స్త్రీ మారింది. అమ్మో, అంతకుముందు ఎలా ఉండేది అనుకున్నావు, కొంచెం కూడా సహించేది కాదు. వీడు మారాడు. అంతకుముందు చాలా భయపడేవాడు, పిరికోడు, కానీ ఇప్పుడు మారాడు. చూసారా, మన స్వభావం మారాలి. ఇదివరకు చాలా అప్పులు చేసేవాడు, ఇప్పుడు చాలా అప్పులు చేసేది, మారింది. ఇదివరకు బాగా తాగేవాడు, ఇప్పుడు మారాడు, బుద్ధి మారింది. ఇదివరకు అక్రమ సంబంధాలు కలిగి ఉండేవాడు, ఇప్పుడు మార్పు చెందింది, మనిషి మారాడు. ఏది దేవుడు ఇచ్చే రోజు స్వభావం ఎక్కడుంది చెల్లి? ఈ పరిశుద్ధాత్మ అభిషేకాలతో దేవునితో మాట్లాడుతున్న మాట ఇదే. నిన్ను ప్రేమించావు, నువ్వు ఆలస్యం చేయకూడదు. ఈ రోజే దేవా నన్ను నీ ఆత్మతో అభిషేకించు. ఆనాడు ఆది అమావాస్య మేడ దగ్గరికి వెళ్ళి ఎంతమంది 120 మంది ప్రార్థన చేసి దేవుడు ఆత్మ చేత నింపబడ్డారు. అలాగే ఆడు పరిశుద్ధాత్మతో నింపబడుతూ సంఘాలు స్థాపించు. నువ్వు కూడా నింపబడాలి. నువ్వు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. భయపడకూడదు. పేతురు గారు యేసు ప్రభువుని పరిశుద్ధాత్మతో నింపబడక ముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, పేతురు గారు యేసు ప్రభువా ఎవరు గొప్పలు, మా ఇద్దరు గొప్పలు అని అడిగినప్పుడు యేసు అంటాడు, మీకు ఎవరైతే పరిచయం చేస్తాడో వాళ్ళు గొప్పలు పరలోకంలో. పేతురు గారు పరిశుద్ధాత్మ నింపడినప్పుడు యేసయ్యా ఇదిగో మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మాకేం లాభం అని అడుగుతారు. యేసయ్య అంటారు, ఇహమందున పరమందున మీకు నూతన ఫలం ఉంటుంది. మీరు కొన్ని ఇశ్రాయేలు గోత్రికులు 10 గోత్రాలు తీర్పు తీరుస్తున్నారు అని అంటారు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను పట్టుకుంటే సైనికుడు, రోమా సైనికులు యేసయ్యను పట్టుకుంటే పేరుతో వెళ్ళి చెవులు ఎక్కేస్తాడు. సైనికుడు చెవులు ఎక్కేస్తాడు. చెవులు ఎక్కేస్తా వెంటనే యేసయ్యను పట్టుకుంటావు నువ్వు అంటాడు పేతురు. యేసయ్య అంటాడు, కత్తి పట్టుకున్నాడు, కత్తి వద్ద మానేస్తాడు. పేతురు వాళ్ళను కత్తి పట్టుకోకూడదానా అని మళ్ళీ ఆ చెవు పెట్టి ప్రార్థన చేస్తాడు. చెవు అంటుకుంటుంది ఆ సైనికుడికి. ఆ తర్వాత ఆ పేతురు పారిపోతాడు, దాక్కుంటాడు. యేసయ్యతో పాటు నువ్వు ఉన్నావు కదా అంటే, నేను యేసయ్యతో లేను. లేదు, నువ్వు ఉన్నావు, నేను లేను, 3 సార్లు అయిపోతుంది, కోడి కూసుంది.